ప్రస్తుతం మనం ఇప్పుడు గుంటూరు మహిళా లీడర్ ఇదే కాదు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ అయిన బండ్లమూడి రోజారాణి గారి దగ్గర ఉన్నాం. అయితే మేడం, ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలస వెళుతున్న ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో ఇది ఓటమికి దారితీస్తుందా? వలస వెళ్తున్నట్టు ఏమన్నా మీరు ఒక లిస్ట్ ఏమన్నా తీసుకొచ్చారా శ్రావణి నా దగ్గరికి? అంటే ఎంతమంది లిస్టు, అంటే లైక్ టీడీపీలోకి ఎంతమంది వెళ్ళారు, ఒక ఎవిడెన్స్తో వచ్చారా, లేదంటే మీరు ఏదైనా గాలికి వచ్చిన కబుర్లు తీసుకొని నా దగ్గరకు వచ్చారా? ఫస్ట్ క్వశ్చన్. మీరు గాలిదేం కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఇంకో మహిళా ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో నిన్న వైజాగ్లో జరిగిన అంతర్గత మీటింగ్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళిపోయే విధంగా కూడా జరగనున్నాయని వార్తల్లోనే వస్తున్నాయి. ఇవన్నీ ఊసరవల్లి టైప్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, అంటే ఒక కాన్ఫిడెంట్గా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే, ఒక డెడికేషను డిటర్మినేషన్ లేకుండా ఏదో అంటారే ఊసరవల్లిలాగా రంగులు మార్చుకుంటూ గోడ మీద పిల్లివాటంతో కొంతమంది ఉంటారు. వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, లేదు టీడీపీకి వెళ్తే వాళ్ళకేం జరుగుతుంది, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అది కూడా మీరు నాకు విత్ ఎవిడెన్స్తో కాకుండా గాలి కబుర్లేనని నేను అంటాను. దీన్ని కూడా లేదు, ఇప్పుడు శ్రీదేవి ఉండవల్లి శ్రీదేవి వెళ్ళింది అంటే అక్కడ స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఆవిడ ఎన్నో తప్పులు చేశారు, వైసీపీలో ఎన్నో రకాలుగా హెచ్చరించారు సీఎం గారు ఆవిడని. అయినా సరే ఆవిడ ఖాతరు చేయకుండా తన పందాలో తను వెళ్తూనే ఉంది. అలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే పార్టీ దెబ్బతింటుందమ్మా. ఇప్పుడు ఒక పార్టీ ఒక డిసిప్లిన్లో ఒక సిస్టమేటిక్గా ఒక దీనిలో లీడ్ చేస్తున్నటువంటి నాయకుడు, టీంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ టీంలో ఒక్కళ్ళు ఇది కూడా ఉన్నా కూడా ఆ రెప్యుటేషన్ పోతుంది. దానివల్ల ఏంటంటే అంతెందుకు మన ఫ్యామిలీనే తీసుకోండి, నలుగురు ఉంటాము, ఏ ఒక్కళ్ళు ఇది చేసినా ఆ ఫ్యామిలీకి పరువు పోతుంది. ఇదేంట్రా బాబు, ನಮ್ಮ ఇంటి పరువు పోగొడుతున్నావు, కులం పరువు పోగొడుతున్నావు, లేకపోతే ఏంటో రకరకాలుగా వస్తూ ఉంటాయి. అలాంటిది ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దీనిలో ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, అది ప్రతిపక్షాల టీం అవ్వచ్చు, లేకపోతే అధికార పార్టీలో ఉన్న టీం అయినా అవ్వచ్చు, ఒక టీం లీడ్ అంటే ఎవరైతే ఆ నాయకుడు చెప్పినటువంటి పారామీటర్స్ ఏవైతే వాళ్ళు ప్రాపర్గా ఫాలో అవ్వలేకపోతా ఉన్నారో బ్లంట్గా లీడరు పక్కకు తప్పించేస్తారు. వాళ్ళు వెళ్ళిపోవటం కాదు, ఎవరైతే ఇక్కడ సెట్ అవరు అనుకున్నారో వాళ్ళని ఆ లీడరే తీసేస్తారు. ఉండవల్లి శ్రీదేవిని ఇలా మీరు క్లారిటీగా మరి మీ దగ్గర ప్రూఫ్ ఉందో లేదో నాకు తెలియదు అంటున్నారు కదా, మరి చాలామంది మరి ఇదే ఎమ్మెల్యేలు వైసీపీలు ఇలాగే చేస్తున్నారని చెప్పి ఈరోజున అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలామంది 30 ఎమ్మెల్యేలు ఇలాగే చేస్తున్నారని అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఉండరా వైసీపీలో? అలానే లేదు, ఎవరు ఉన్నారు ఎవరు ఉండరు అని కదమ్మా చెప్తున్నా కదా. నేను ఆల్రెడీ మీకు క్లారిటీ ఇచ్చేసాను. ఎవరైతే వాళ్ళకి ఒక ఆత్మసాక్షి ఉంటుంది, నేను దీనిలో సస్టైన్ అవ్వలేను, నేను ఆ లీడర్ అంతా అంటే లైక్ ఏది చెప్తే అది చేసుకెళ్ళిపోయే తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక మాట ఇచ్చాడు అంటే ఆ కమిట్మెంట్తో వర్క్ చేసేటువంటి ఇది అనమాట. అంటే ఒక సిస్టాన్ని ఒక ప్రాపర్గా ముందుకు తీసుకెళ్తా ఉన్న క్రమంలో ఏంటంటే అమ్మో ఇక్కడ మేము వర్క్ చేయలేము అని ఎప్పుడైతే అనుకుంటా ఉంటారో వాళ్ళంతటా వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు అనమాట. అంతేగాని పార్టీలో ఎమ్మళ్ళాక వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి మేము కామెంట్ చేసి ఇంకేం మాట్లాడతాము. దట్టు అపోజిషన్ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళకే సస్టైనబిలిటీ లేనప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళు కరెక్ట్గా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఏమి లొసుగులు ఉన్నాయి అనేసి దాన్ని ఏ చిన్న లూప్ హోల్ ఉన్నా కానీ దాన్ని చాలా ప్రోపగాండా చేసి ఒక పెద్దదిగా చేసి చూపించి భూతద్దంలో చూపించే పద్ధతి అది ప్రతి ఒక్కళ్ళు ఒక రాజకీయాల్లోనే కాదు బయట ప్రపంచంలో అది జరుగుతున్నదే కదా. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా ఇన్ఛార్జీలను పెట్టడం వైసీపీకి ఈ రోజున అది ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారే అన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా ఈరోజు ఇన్ఛార్జీలను ప్రకటించడం ఓటమి భయమే కదా. బీఆర్ఎస్లో ఏదైతే చేశారో అలా చేయడం వల్ల ఈరోజు కాంగ్రెస్ గెలిచింది, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ వైసీపీలో నడుస్తుంది. మరి ఇది దేనికి మార్గం అని చాలామంది విశ్లేషకులు, రాజకీయ నాయకులు, అపోజిషన్ పార్టీ వాళ్ళు, ప్రజలే కదా అనుకుంటున్న మాట ఇది. ఎవరేదనుకున్నా కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే సీఎం గారు ఇప్పుడు ఫాలో అవుతుంది ఏంటంటే ఒకటే మా టార్గెట్, ఆ గోల్ రీచ్ అవ్వాలి, గెలవాలి అంటే ఆ టీంలో ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు పని చేయలేదు అని కాదు, ఇప్పుడు ఏవైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో ఆ పరిణామాలకి ధీటుగా వాళ్ళు వర్క్ చేయాలి, అక్కడ ఆ సీటు గెలవాలి పర్టికులర్గా అంటే దానిలో కొన్ని ఉంటాయి, చాలా పారామీటర్స్ ఉంటాయి. వాళ్ళ రోజున 11 మందిని ఇన్ఛార్జీలను పెట్టారు చేశారు అని చెప్పేసి తీసుకొచ్చారు. అలాగే మళ్ళీ కొంత లిస్ట్ వచ్చి కొన్ని ఏవో మార్పులు చేర్పులు చేశారు అంటే వాళ్ళు పార్టీకి పనికిరారని కాదమ్మా.
వీళ్ళు ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఆ నియోజకవర్గంలోనే కాదు ఎక్కడైనా సరే తన్నుకొని గెలిచి తీసుకొస్తారు అనే ఒక కాన్ఫిడెంట్తోనే జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు. అంతేగాని ఉన్నటువంటి వాళ్ళు గెలవలేరనో లేకపోతే సమీకరణాలు కరెక్ట్గా లేవనో కాదు. మరి పాజిటివ్గా ఎందుకు ఆలోచించకూడదు? ఇక్కడున్న వాడే కాదు, ఇక్కడున్న వాళ్ళని ఇంకా ఎక్కడ నిలబెట్టినా కూడా డెఫినెట్గా గెలిచి తీసుకొని వస్తారు అని చెప్పి ఒక కాన్ఫిడెంట్తో అక్కడికి మార్చారని చెప్పేసి పాజిటివ్గా అనుకోవచ్చు కదా. ఆల్ ది వే ఎందుకు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు. చంద్రబాబు అన్నారు వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే పనికిరాని ఎమ్మెల్యేలు, చేయని ఎమ్మెల్యేలు ఇంకో నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా చేయగలుగుతారా? సొంత నియోజకవర్గమే కాదు ఎక్కడ నుంచున్నా సరే కొట్టుకొని తీసుకొస్తాము. ఆ కాన్ఫిడెన్స్తోనే పోనీ మళ్ళీ మార్పులు చేర్పులు చేశారు అని చెప్పేసి అనుకోండి, పాజిటివ్గా తీసుకోండి. ఎందుకు మీరు ఆల్ ది వే నెగిటివ్గా తీసుకొని ఆల్రెడీ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టే క్రమం ప్రతిపక్షాల వాళ్ళకు ఉందే, వాళ్ళకి వాళ్ళ వే ఆఫ్ ఇది వర్కింగ్ నేచరే అది. ఏంటంటే ఎవరికైనా ఏంటంటే ఏదైనా ఒక చిన్న ఇది ఉంటే అదే దాన్ని పెద్ద ఇది చేసేసి వాళ్ళని అసలు వర్క్ చేసుకోనీయకుండా డైలమాలో పెట్టేసి అటు ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చేసే పనుల వల్ల ఇప్పుడు ఇది తీసుకొచ్చారు, కులాలు మతాలు అనుకుంటా కుల దీనికి తీసుకొచ్చారు. ప్రతిదీ ఇవన్నీ కూడా మీనింగ్లెస్ అమ్మా. ఇవాళ రోజున సమీకరణాలు చేసుకొచ్చారు అంటే మా నాయకుడు అక్కడ చాలా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ప్రాక్టికల్గా థింక్ చేయాలి ప్రతిదీ కూడా. కొన్ని చోట ఎక్కువ మంది వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు, కొన్ని చోట్ల చదువు రాకుండా ఎక్కువ అంటే వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎడ్యుకేట్ చేసి మనం ఓటు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా రకరకాల సమీకరణలు ఉంటాయి. అవన్నిటిని కూడా ఇది చేసుకుంటూ ఇవాళ రోజున ఇది కూడా ఒక గేమ్ చేంజర్ అనుకోండి మీరు. ఇప్పుడు ఆయన ఎలక్షన్స్లో గెలిచిన రోజు నుండి ఎలాగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో అదే క్రమంలో ఈ ఎలక్షన్లో కూడా చారిత్రాత్మకంగా నిర్ణయాలు తీసుకొని గెలుపు ముఖ్యంగా మా అందరినీ కూడా మాతో పనిచేస్తున్నారని చెప్పి ఎందుకు అనుకోరు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మంచిగా ప్లాన్ చేస్తున్నారు, ఈవెన్ సమీకరణాలు బాగా చేస్తున్నారు అని చెప్పేసి నలుగురు కూర్చున్నా అనుకుంటున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడేమవుతుందంటే మాలో నాయకులకి ముడిపెట్టి గొడవలు రేకెత్తడం కోసం ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఏంటంటే అది ఒక మడిగట్టుకొని మరి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ మమ్మల్ని కూడా టైం వేస్ట్ చేసుకొని చేసే విధంగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీనింగ్లెస్ థింగ్ అమ్మా. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ఏదన్నా ఒక మార్గం మనకి ఒక వే వేసి ఇగో యూ హ్యావ్ టు ఫాలో దీస్ రూల్స్, దట్స్ ద ఓన్లీ థింగ్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ దట్ థింగ్ అని చెప్పేసి ఎనీథింగ్ నాట్ ఓన్లీ ఎలక్షన్ ఈవెన్ ఏ పనైనా సరే మనం సక్సెస్ అవ్వాలి. ఒక టీమ్గా వెళ్తున్నప్పుడు టీమ్ లీడ్ ఏం చేస్తే డెఫినెట్గా వీ హ్యావ్ టు ఫాలో దట్ వన్, అంతే. ఇంకా విన్నారు కదా, నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న ఇన్ఛార్జీలను ప్రకటించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గెలుపు దిశగా వెళ్తున్నారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులనే కానీ ఎమ్మెల్యేలనే కానీ వీళ్ళందరినీ రెచ్చగొట్టే దిశగా, ఎందుకంటే ఒకరికొకరు ముడిపెట్టే దిశగా వెళ్తున్నారు. ఇది వీళ్ళకు ఎప్పుడు ప్రతిపక్షాలు చేసే విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి గెలుపు దిశగా ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు ఏ న్యాయం జరుగుతుంది, ఎలా గెలవాలనే దిశగా జగన్మోహన్ రెడ్డి ఈ మార్పులని చేస్తున్నారే తప్ప ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు పని చేయట్లేదు అనేది విషయం కాదు. కాబట్టి అపోజిషన్ వాళ్ళు ఇలాంటి బురద జల్లే మాటలు మానుకోవాలని బండ్లమూడి రోజారాణి గారు అంటున్నారు. కెమెరామెన్ వల్లితో శ్రావణి, RR9 న్యూస్.